మనకి ఇక్కడ గతి సంజ్ఞ లేదు. అంటే ఇక్కడ మనకి ఏ అర్థంలో వాక్య ప్రయోగం ఉంది? ఇక్కడ ఈ వాంఛ ఏదైతే ఉందో, కోరిక, బలమైన కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక పూర్తిగా నెరవేరలేదు. ఆ అర్థంలో ఇక్కడ కణే అన్న అవ్యయం ప్రయోగించబడింది అనమాట. పూర్తిగా నెరవేరలేదు. కోరిక ఉంది, కానీ ఆ కోరిక నెరవేరలేదు. ఆ అర్థంలో ఉన్నప్పుడు ఇక్కడ మనకి గతి సంజ్ఞ, ఈ కణే మనసి శ్రద్ధ ప్రతిఘాతే అనే సూత్రంతో ఇక్కడ గతి సంజ్ఞ ప్రస్తావన లేదు. ఎప్పుడైతే గతి సంజ్ఞ ప్రస్తావన లేదో అక్కడ సమాస ప్రస్తావన ఉండదు. అందుచేత మనకి ఇక్కడ త్వా ప్రత్యయంగానే మనకు అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే సమాసం అయినప్పుడే కదా మనకి త్వా స్థానంలో యప్ప ఆదేశము. సో అందుకని మనకి ఇక్కడ తెలుస్తోంది అనమాట. తర్వాత 1-4-67 పురోవ్యయం అంటే పురస్ అనేటటువంటి అవ్యయ సంజ్ఞ ఉన్నటువంటి పురస్ అనే అవ్యయము క్రియాయోగంలో గతి సంజ్ఞను పొందుతుంది. సో ఇక్కడ మనకి ఇది క్లియర్ గా ఉంది కదా. అంటే ఇప్పుడు పురస్ అనేది అర్థపరంగా చెప్పట్లేదు, డైరెక్ట్ గా అవ్యయం అవ్వాలి. అది ఏ అర్థంలో అయితే అక్కడ అవ్యయం అవుతుందో అటువంటి పురస్ మాత్రమే క్రియాయోగంలో ఉన్నప్పుడు గతి సంజ్ఞ అవుతుంది. సో అంటే ఇప్పుడు అవ్యయం అవ్వాల్సిన పురస్ అంటే మనకు అస్సి శబ్ద తద్దిదాంత ప్రత్యయం ఉంది కదా. అంటే పూర్వ ఆ అర్థంలో మనకి అంటే కేవలము ఆ దిక్వాచకము, పూర్వ దిక్కులు, పూర్వస్థానములు, పూర్వస్మిన్ కాలే, ఆ అర్థాలలో ఎప్పుడైతే పురస్ అనే శబ్దము ఉపయోగించబడుతుందో అటువంటి తదిత అసి ప్రత్యయాంత శబ్దమైనటువంటి పురస్ ఉపయోగిస్తాము. అప్పుడు మనకి క్రియాయోగంలో ఉన్నప్పుడు గతి సంజ్ఞ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి గతి సంజ్ఞ ఉంది, అలానే ఇక్కడ మనకి అవ్యయం అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు కాబట్టి మనకి ఇంకా ఇలాంటి అంటే ఇప్పుడు మనము తద్దిత సర్వ విభక్తి అనే సూత్రం చేత అవ్యయ సంజ్ఞ వస్తుంది కదా. అవ్యయం అవ్వాలి అంతే. అదే అలా వచ్చింది అవ్యయ సంజ్ఞ, దానికి అలా వచ్చింది అవ్యయ సంజ్ఞ. అవును, తదితంత ప్రత్యయం అయ్యి సర్వ విభక్తుల్లో లేదు కాబట్టి వచ్చింది. అవును, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అవ్యయం అని చెప్పారు కాబట్టి ఒకవేళ ఎక్కడైనా పుర్రస్ అంటే పుర్రహ అనేటటువంటి రూపం మనకు కనిపించినా అది అవ్యయము కానిటువంటి రూపం అయితే గనక అక్కడ గతి సంజ్ఞ ప్రాప్తించదు. ఇది మనకి ఎక్కడ అంటే జనరల్ గా చూస్తే మనకి పుర్ అనేటటువంటి రేఫ అంతా స్త్రీలింగ శబ్దం ఉంది నగరీ అర్థంలో. దాని యొక్క ద్వితీయ బహువచన రూపము అలాగే ప్రథమ బహువచన రూపము కూడా పురహనే రూపం చూడడానికి. ఒకవేళ అలా మనకి అసురాణం పురహ హత్వా ఇంద్రహ గతః అనేటటువంటి ఎగ్జాంపుల్ ఉంది. సో అక్కడ ఏమైంది, ఇక్కడ మనకి పురహ అని కనిపిస్తుంది, అలాగే హత్వా అని క్రియాయోగం కూడా ఉంది. కానీ ఇక్కడ ఈ పురహ శబ్దము అవ్యయ రూపంలో లేదు. ఇది పుర్ అనేటటువంటి రేఫాంత స్త్రీలింగ వచనం యొక్క ద్వితీయ బహువచనాంత రూపము. అవ్యయము లేదు కాబట్టి అవ్యయ సంజ్ఞ లేదు కాబట్టి గతి సంజ్ఞ ఉండదు. ఈ సూత్రము మనకి వర్తించదు, అందుకని గతి సంజ్ఞ ఉండదు. సో తర్వాత 1-4-67 అస్తం చ. సో ఇప్పుడు అస్తం అంటే మనకి అదర్శనం, కనిపించకుండా పోవడం తాత్కాలికంగా. సో ఆ అస్తం అనేటటువంటి అవ్యయానికి కూడా క్రియాయోగంలో ఉన్నప్పుడు గతి సంజ్ఞ ప్రాప్తిస్తుంది. ఇది మనం జనరల్ గా ఇది లౌకికంగా బాగా వాడతాం మనం. అస్తం గత్య అంటే సూర్యుడు అస్తమించాడు అంటాం కదా. సో ఇప్పుడు ఆ అర్థంలో అన్నమాట ఇక్కడ అస్తమించాడు అంటే మనకి ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పడం అంతే. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఏంటి, అస్తం చ అనే సూత్రంలో అనువృత్తి కింద పురసోవ్యయం అనే సూత్రం నుంచి అవ్యయం కూడా ఉంది.
ఉమ్, అందుచేత ఈ అస్తం అన్నది అవ్యయం అయి ఉన్నప్పుడు మాత్రమే క్రియాయోగంలో గతి సంజ్ఞ. ఉమ్, ఇలా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే అస్త అనేటటువంటి మనకి అసు క్షేపణే ధాతువు యొక్క తా ప్రత్యయాంతము అస్త అనే రూపం అనే ప్రాతిపదిక. ఉమ్. ఇప్పుడు ఆ ప్రాతిపదిక ద్వారా సిద్ధించినటువంటివి కూడా మనకు అస్తం వస్తాయి కదా. అవును. ఆ ప్రయోగంలో ఇక్కడ ఆ, గతి సంజ్ఞ రాదు, ఆ, ఎందుకంటే అది అవ్యయము కాదు. అలాగే ఇక్కడ అర్థం అంటే ఇక్కడ అర్థపరంగా నిషేధం ఏం చెప్పట్లేదు, ఉమ్, కేవలం అవ్యయం అవ్వాలి. ఎప్పుడైతే ఉమ్, అది అసుక్షేపణే ద్వారా అది తా ప్రత్యయాంతం అయ్యిందో అది అవ్యయం కాలేదు, ఉమ్, అంతే. ఉమ్, సో అలా ఉన్నప్పుడు ఖాండం అస్తం కృత్వా గతః అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పుల్ల ముక్కని లేదా ఉమ్, ఒక వుడ్ని ఏదైతే ఉందో ఆ కాండాన్ని ఉమ్, అస్తం కృత్వా విసిరి వేసి వెళ్ళిపోయాడు. ఉమ్, అంటే ఇక్కడ విసర్జం అనే అర్థంలో తాప్రత్యయాంత రూపం ఉందన్నమాట. ఉమ్, అలాగే మనకి అస్తహ అనేటటువంటి అకారాంత పుంలింగంలో కూడా ఉందట. ఉమ్. యత్ర సూర్యస్య కిరణాః అదృష్టాః భవంతి అస్తాచలః. ఓ, ఓకే. ఆ, సో అలా ఉన్నప్పుడు కూడా ఆ, ఇక్కడ మనకి ఆ, ఆ అక్కడ మనకి అది అవ్యయ సంజ్ఞ లేదు, దానికి అవే అవ్యయం సంగతి. కాదు. ఉమ్, కాబట్టి అక్కడ కూడా మనకి ఉమ్, ఈ గతి సంజ్ఞ అన్నది రాదు. ఆ, ఉమ్, ఉమ్, సో తర్వాత 1-4-69 అచ్చ గత్యర్థవదేషు. ఉమ్. ఆ, అచ్చా. ఆ, ఉమ్ ఆ, పూర్వ సూత్రం నుంచి మనకి అవ్యయం అన్నది కూడా పురసోవ్యయం సూత్రం నుంచి అవ్యయం అన్నది కూడా అనువృత్తిలోకి వస్తుంది. ఆ, సో అచ్చ అంటే ఆ, అభిముఖం అనే అర్థంలో, ఆభిముఖ్యం అనే అర్థంలో ఉన్నటువంటి అచ్చ అనే అవ్యయము. ఆ, ఇక్కడ ఈ సూత్రం స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇప్పటివరకు శబ్దము దాని అర్థము లేదా అవ్యయం అని చెప్పారు, అంతే. అంతేగాని క్రియాయోగం జనరల్ గా అన్నిటికీ చెప్పారు. ఆ, కాకపోతే ఈ సూత్రంలో ఏంటంటే ఆ ధాతు అర్థాలను కూడా నిర్దేశించారనమాట. ఉమ్, అందుకని ఇది కేవలము అస్తం అనేటటువంటి అవ్యయము ఉమ్, గత్యర్థ ధాతువుల యోగంలో అలాగే వద్ ధాతువుల యోగంలో మాత్రమే గతి సంజ్ఞ వస్తుంది. ఉమ్. అంటే క్రియాయోగాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట, కేవలం గత్యార్థకాలు అలాగే వద వద్ద ధాతువు యోగం. వద్ద. సో ఉమ్, ఇవి లేనప్పుడు రాదనమాట. ఆ, అలాగే ఇక్కడ కూడా జయ శ్రీరామ్, క్షమ్యత. అచ్చ అనేటటువంటిది అవ్యయము అని చెప్పారు కాబట్టి ఇక్కడ అవ్యయము కాకుండా ప్రాతిపదిక రూపంలో ఉన్నటువంటి అచ్చ అంటే నిర్మలము అలాగే ఆ కలుషితం కానిది ఉమ్, అని చెప్పే అర్థంలో ఉమ్, వచ్చేటటువంటి అవ్య అనేటటువంటి ప్రాతిపదిక ఉన్నప్పుడు ఈ సూత్రం ప్రవర్తించదు, అది అవ్యయం కాదు కాబట్టి ప్రవర్తించదు. ఉమ్, అందుకనే జలం అచ్చం గత్వా స్నాతి ఉమ్, ఉమ్. గత్వా ఉంది. అంటే నిర్మలం అంటే శుద్ధం చేసిన కలుషితం కానటువంటి జలముతో స్నానం చేశాడు అని చెప్పను అనమాట. అంటే అది మీనింగ్ ఏమో ఇచ్చారు, నిర్మలమైన జల ప్రతిగా వెళ్ళి స్నానం చేశాడు అని అర్థం వస్తుందని ఇచ్చారు. అలా ఇచ్చారు దీనిలోను .com లోను. శ్రద్ధం జలం ప్రతిగత్వా స్నానం కరోతి. అంటే శుద్ధం చేసుకుని అని చెప్పుకోవచ్చేమో, అంటే నీటిని కొద్దిగా శుద్ధం చేసుకుని అప్పుడు స్నానం చేశాడు. ఆ, ఓకే. సో తర్వాత 1-4-70 అదే. అదోనుపదేశే అధః అనుపదేశే. సో ఇక్కడ మనము అధస్ అనేటటువంటి సర్వనామ శబ్దము ఉన్నటువంటి ప్రాతిపదిక తీసుకుంటున్నాము. ఇక్కడ మనకి అనుపదేశే అంటే ఉపదేశము లేనప్పుడు. సో ఇప్పుడు ఉపదేశము అంటే ఏంటో కూడా ఇది వరకు చూసుకున్నాం. అంటే ఇతరులకు ఎప్పుడైతే చెప్తామో అది ఉపదేశము అవుతుంది. అంటే పరార్థ ప్రయోగ ఉపదేశ.
అది ఇతరుల గురించి కాదు. ఒక మన గురించి మనమే చెప్పుకుంటున్నాము, లేదా ఇంకొకళ్ళ గురించి వాళ్ళు ఒక ఆర్డర్ లో ఇది చేశాక అది చేశారు అంటూ ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి చెప్తున్నామో, ఉమ్, లేదా మన గురించి మనం చెప్పుకుంటున్నా, అది అనుపదేశం అవుతుంది. ఉమ్, సో ఇప్పుడు అలా ఉమ్, అనుపదేశే అంటే ఉపదేశం లేనప్పుడు, ఉమ్, అంటే వేరే వాళ్ళకి మనం చెప్పట్లేదు, అంటే నువ్వు ఇది ఉమ్, చెయ్యి అది చెయ్యి అంటే మనం చెప్పట్లేదు. అలా లేనప్పుడు మాత్రమే అదస్ అనేటటువంటి సర్వనామ శబ్దానికి ఉమ్, ఇక్కడ క్రియాయోగంలో ఉన్నప్పుడు గతి సంజ్ఞ ప్రాప్తిస్తుంది. ఉమ్, అంటే ఇక్కడ అధః కృత్య అతః కృతం తేన ఉమ్. అంటే ఆ, ఆ, అక్కడ ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఆ, అతడు ఇది చేసి అది చేశాడు ఆ, అంటే దీనికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఆ, అంటే మనకి ఒక నెరేటివ్ బిల్డ్ చేసుకుని అప్పుడు మనము ఇలా ఉపయోగించడానికి వీలవుతుంది. ఆ, అంటే ఇప్పుడు ఏదైనా ఒక గురుపత్ని శిష్యుడికి ఉమ్, ఇది ఉమ్, చెయ్యి, ఇది తీసుకురా నాన్న, కాష్టాలు తీసుకురా, లేకపోతే ఇప్పుడు పండ్లు ఫలాలను ఏరుకునిరా, పూల గురువు గారి పూజకి పూలను తీసుకురా అంటూ ఉమ్, చెప్పారు. ఉమ్, ఆ చెప్తున్నప్పుడు శిష్యుడు అవన్నీ చేశాడు. ఆ ఉమ్, ఆర్డర్ లో ఇప్పుడు శిష్యుడు ఉన్నాడు, గురువు గారికి చెప్తోంది అనుకోండి గురుపత్ని, ఇదిగో ఉమ్, ఈ శిష్యుడికి నేను ఇవి చెప్పాను, అతడు కూడా ముందర ఇది చేసి తర్వాత ఇలా చేసుకొచ్చాడు అని చెప్పి ఉమ్, ఒక ఆర్డర్ లో ఇలా చేశాడు అని చెప్పి చెప్పడం అన్నమాట. ఉమ్. అంటే అక్కడ ఆజ్ఞాపన ఇప్పుడు లేదు, ఒక స్టేట్మెంట్. అంటే ఒక నిమిషం అండి. అంటే ఆ శిష్యుడికి ఆవిడ చెప్తూ ఉందని ఇది చేసి అది చేసి దాని తర్వాత ఇది చెయ్యి అని చెప్పినప్పుడు అక్కడ శబ్దానికి ఇది అప్పుడు అది గతి సంజ్ఞ ఉపదేశం రాదు, అవుతుంది. ఉపదేశం అవుతుంది. అంటే ఆవిడకి ఆ, చెప్తూ ఉంది అవతల మనిషికి ఇలా ఉమ్, చెయ్యి అలా చెయ్యి దీని తర్వాత అది చెయ్యి, అప్పుడు గతి సంజ్ఞ రాదు. అలా రాదు. కాకుండా సేమ్ అదే పనులు శిష్యుడు ఇలా చేశాడండి, ఈ పని చేశాక ఉమ్, ఇది చేశాడండి, ఇది చేశాడు అని చెప్పేసి గురువు గారికి చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు అదే శబ్దానికి గతి సంజ్ఞ అంతే వస్తుంది. అంతే. ఓకే. అంటే డైరెక్ట్ గా చెప్పినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎప్పుడు చెప్తాం మనము మధ్యమ పురుష అంటే నువ్వు అంటున్నప్పుడే మనం ఆ, చెప్తాం కదా ఉపదేశము. ఆ, అక్కడ పరార్థము అంటాం కానీ ఆ పర ఎప్పుడు నువ్వే, ఉమ్, అంతే కదా, మధ్యమ ఆ, పురుషలో ఉన్నప్పుడే మనకి ఆ, ఓకే నువ్వు ఇది చేయి నువ్వు ఇది చేయి అని చెప్తాం డైరెక్ట్ గా. ఆ, మామూలుగా ఉత్తమ పురుష అదేంటిది, ఆహా నేను చేస్తున్నాను అని చెప్పేటప్పుడు ఎలాగో అది ఉపదేశం అవ్వదు. నేను ఇది చేశాక అది చేశాను అంటూ ఒక ఆర్డర్ చెప్పినప్పుడు ఉపదేశం ఎలాగూ అవ్వదు. అలాగే ప్రథమ పురుష అంటే వేరే వాళ్ళ అదే గురించి జోషి గారు ఏదో అంటున్నారు. భవాన్ని భవత్ శబ్దం ప్రయోగం చేసినప్పుడు కూడా అది ప్రథమ పురుషులో ఉంటుంది కానీ ఉపదేశం చేయొచ్చు కదండి. ఆ చేయొచ్చండి, ఉపదేశము చెప్పచ్చు. అవును. లిమిటేషన్స్ వస్తాయి. సో అప్పుడు అవ్వదు కదా. అప్పుడు అవును, అప్పుడు కూడా అది ఉపదేశం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా అవ్వదు. అప్పుడు కూడా గతి సంజ్ఞ రాదు అదే శబ్దానికి. గతి సంజ్ఞ రాదు. అంతే, కరెక్టే. ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళ గురించి అని చెప్పడమే తప్పించి ఇక్కడ మధ్యమ పురుష నియమం కూడా పర్టికులర్ లేదు గా అక్కడ. లేదు. అదే. లేదు అంటే కేవలం ఇక్కడ ఆజ్ఞ అనే నియమం కూడా అయితే మరి కనిపించట్లేదు అర్థంలో. అన్నాడు ఉపదేశ పరార్థ పరార్థ అదేదో అన్నాడు ఉమ్, కదా అక్కడ పరార్థకృత వాక్యం. ఆ, ఉపదేశో నామ పరార్థ ప్రయోగ. ఉపదేశ అదేదో పరార్థ ప్రయోగ. మరి అంతే. అది ప్రథమే పురుషే మధ్యమే స్యాత్. ఫస్ట్ చెప్పండి. ఉమ్. జోషి గారు అంటే లక్ష్మీ శ్వేత గారు పరిచయం చేయలేదేమో. జోషి గారు చంద్రశేఖర్ గురువు గారి ప్రియ శిష్యులండి. ఊరుకోండి మీరు. నేను నవీన్ గారి మీరు దగ్గర ప్రియ నేను ఒక శిష్యులు కారా? వీడియోలో విన్నానండి. భార్య అనే దాని గురించి చర్చ చేశారు, అందులో నేను విన్నాను. నేను విన్నారు కదా. విన్నాను విన్నాను విన్నాను, చాలా బాగుంది, విన్నాను. కాకపోతే అండి ఇక్కడ అంటే మరి ఇప్పుడు మామూలుగా మనకి ఇక్కడ కాశీకారులు చెప్పే దాని పరంగా చూస్తే మనకి కేవలము పరార్థ ప్రయోగ అనే తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వీళ్ళు అంటే ఈ .com లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో ఒకసారి ఎక్కడ
రెడ్ కలర్ లో సర్వనామ సంజ్ఞకస్య అదస్ ఇది శబ్దస్య ఉపదేశ భిన్న స్థలేషు గతి సంజ్ఞా భవతి. ఉపదేశ భిన్న స్థలం ఇత్యుక్తే తద్ వాక్యం యత్ర అదస్ సర్వనామ శబ్దస్య ఉపదేశం కర్తుం స్లాష్ ఆజ్ఞాం కర్తుం. కృతః మరి నాస్తి. ఇప్పుడు ఆజ్ఞ అంటూ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం జనరల్ గా అంటే కామన్ టెండెన్సీలో మనం మధ్యమ పురుషానే వాడతాం కదా. అవును. ఇప్పుడు భవాన్ అన్నప్పుడు ఏమైందంటే జస్ట్ ఒక గైడెన్స్ లాగా చెప్తున్నట్టు అవుతుంది కదా. అక్కడ కూడా ఆజ్ఞని నిర్దేశిస్తామా? ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు సామాన్య ప్రయోగంలో భవత్ శబ్దాన్ని పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ వాడేస్తున్నప్పుడు భవాన్తో అంటే దానయతు ఇప్పుడు గౌరవార్థంలో వాడుతున్నామని తీసుకోవచ్చా లేదా అదేం జస్ట్ లేదు. ప్రత్యామ్నాయం అనేనా? భవాన్ శబ్దానికి గౌరవం అనే అర్థం ఏం పెద్దగా లేదు వాస్తవానికి. అది కూడా ఏకవచనమే. ఓకే. అంటే మనం ఏమనుకుంటున్నాం, భవాన్ అని వాడేసరికి అదేదో గౌరవవాచకము అని అనుకుంటున్నాం. అంటే జనరల్ గా కొన్ని ప్రయోగాలు చూస్తే ఎందుకో కొంచెం దాన్ని లిమిట్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా. అది నీవు అని చాలా చెప్పే బదులు మీ అంటే కొద్దిగా అదేం లేదు అట్లా. ఓకే అంటే అలా స్టెడ్ ఫాస్ట్ రూల్ అయితే ఏం లేదనమాట. అది మనం పెట్టుకున్న మన పర్సెప్షన్ అంతే అది. ఆహా, ఓకే ఓకే ఓకే, బాగుందండి. ఓకే, అదే అలా అయితే ఇప్పుడు ఇక్కడ భవాన్ కరోతి అని చెప్పినా త్వం కురు అని చెప్పినా రెండు ఒకటే. తేడా ఏం లేదండి. లేదు ఇప్పుడు మనకు అంటే మరి ఏమంటారు కావ్యంలో మన శిశుపాల వధ కిరాతార్జుని కిరాతార్జునిలో వస్తుంది ఒక ప్రయోగం. ఒకటే శ్లోకంలో ద్రౌపది ధర్మరాజుని ఒకటే శ్లోకంలో ఒక చోట త్వం అంటుంది, ఒక చోట భవాన్ అంటుంది. ఒకటే శ్లోకంలో అది వెటకారంగా అంటుంది అన్నమాట. అది పైగా భవాన్ తో వాడిన శబ్దాన్ని. ఓకే ఓకే ఓకే, నాకు కాన్సెప్ట్ అయితే ఇప్పుడు అర్థమైందంటే ఇక్కడ గౌరవార్థంలో ఎలాగో ఆవిడ ప్రయోగించలేదు శిష్ట ప్రయోగంలో మనకి, కాబట్టి అంటే ఇప్పుడు మళ్ళీ తొమ్మే ఉంది. మామూలు సంభాషణలో తొమ్మే. ఓకే, బాగుంది. సో అంటే ఇప్పుడైతే తీసుకోక్కర్లేదు. అంటే ఇప్పుడు త్వం కురు అని చెప్పిన దానికి భవాన్ కరోతి అని చెప్పి భవాన్ కరోతు అని చెప్పిన దానికి మనకేమి అక్కడ గౌరవ సూచకంలో లేదు. రాజన్ గారు ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. అది త్వంకి భవాన్కి తేడా లేదండి. అదే జోషి గారు చెప్తున్నారండి. కల్పించుకున్న అర్థమే కానీ దానికి యాక్చువల్ గా మీనింగ్ లో యు అనేది యువే, అది రెండు యులే. లేదు, మీకు ఎక్కడ దాకా అక్కర్లేదు. మీరు రఘువంశం చెప్తున్నారు కదా, ఇప్పుడు అందులో మనకి చూడండి సప్తం నివర్తస్సు విహాయ లజ్జ భవాన్ దర్శిత గురు శిష్య భక్తి అని వస్తుంది చూడండి. రెండు ఒకే స్వంభు భవాన్ ఒకే సెంటెన్స్ లో ఉంది కదా మనకి. స్వమ్మకిను భవాన్కి తేడా లేదు. కాకపోతే భవాన్ వచ్చినప్పుడు మీరు ప్రథమ పురుష లకారాలు యూజ్ చేయండి అని చెప్పారు అంతే, ఎంతకన్నా ఇంకేం లేదు. అంతకు మించి దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ తమ్ అంటే ఏదో తక్కువ, భవాన్ అంటే మీరు నువ్వు అనే తేడా సంస్కృతంలో లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగులోని మనం మీరు అనే ఒక ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్ గా భవాన్ అని వాడుతున్నాం, కానీ అలాంటి అర్థం సంస్కృతంలో ఎక్కడ వాడబడలేదు. టెక్నికల్లీ భవాన్ అనేది మధ్యం పురుషే, కానీ అది మనం వేరే దాని లకారం మాత్రం మారుతుంది. అక్కడ ప్రథమ పురుషుల్లో వాడుకోండి అని చెప్పారు. పైగా అంటే ఇంకొక వాక్యం జోడిస్తాను ఇక్కడ. పైగా కావ్యాల్లో ప్రయోగాల్లో కూడా భవత్ శబ్దంతో ప్రయోగం చేసినవి మొత్తం 5 కావ్యాల్లో చూసినా కూడా 10-20 మించవు పూర్తిగా. అంటే 9 వాడారు అన్ని చోట్ల, అందరూ కూడా సామాన్యంగా అనేది. ఒకటి భవాన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే రెండు ఇది వస్తాయి, రెండు గణాలు, రెండు మాత్రలు లేకుంటాయి. బొమ్మ అనేది ఒకదాంతో పోతుంది. అక్కడ ఛందస్ ప్రకారం కూడా మీకు కొంచెం అక్కడ పొదుపు జరుగుతుంది కూడా ఉంది. అవునవును, లాఘవం ఉంది కదా త్వంలో కూడా. భవాన్తో పోలిస్తే త్వంలో లాఘవం ఉంది, ముందర అర్థలాఘవం కూడా ఉంది. అంటే భావానో భవాన్ ఏదో శబ్దం దాని విత్పత్తి అండి. అవునండి, అవును, దవతు ప్రత్యయాంతం.
అది ఎట్లా నీవు అనే అర్థంలో వాడుతున్నావో తెలియదు పెద్దగా. అయితే దాని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉంది సరేలేండి. అందుకని అదొక ఊహ మాత్రమే, అది ఏకవచనమే మొత్తానికి. సరేలేండి ముందుకు. ఇంకపోతే ఏంటంటే భవాన్ అది ఎప్పుడు వస్తుందంటే, భవాన్ అనేది మీరు అనే అర్థంలోని మనం ఎవరినైనా పిలుస్తున్నప్పుడు భవాన్ అత్ర ఆగచ్చ, భవాన్ అత్ర అత్ర అనే పదం యూజ్ చేసినప్పుడు అప్పుడు అది మీరు అనే సెన్స్ కన్వే చేస్తుంది అనేది, అది కూడా కన్వెన్షన్. అది కూడా ఇది రూల్ కాదు, అది రూల్ కాదు. కానీ ఒక కన్వెన్షన్, ఓన్లీ కన్వెన్షన్, నాట్ డిఫైన్డ్ బై గ్రామర్. ఒక కామన్ గా ఒక భవాన్ అత్ర ఆగచ్చ, భవాన్ అత్ర ఉపవిశతు అనేది అంటే మీరు వచ్చి సింపుల్ కూర్చోండి అని. పర్ఫెక్షన్. భవాన్ ఆగచ్చ ఉండదండి, భవాన్ ఆగచ్చదు. అదే భవాన్ సో అది అక్కడ అత్ర అనే పదం యూజ్ చేస్తే అప్పుడు అది కొద్దిగా మర్యాద వాచకం అనేది ఒక అండర్స్టాండింగ్, నాట్ సపోర్టెడ్ బై గ్రామర్ బట్ యాజ్ అ ప్రాక్టీస్. ఎందుకంటే మనం ఏదో ముందుగా చాలా సార్లు చెప్పారు యాక్చువల్ గా, అంటే మీరు మీ అబ్బాయిని తొమ్మని మీ గురువు గారిని కూడా తొమ్మంటారా అని అడిగారు ఆయన. మరి అనక తప్పదండి, నాకు తెలిసిన భాష ఇంతే కదా, నాకు మీరు అనే దానికి ఈక్వల్ ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు అనమాట, భవాన్ అని చెప్పినప్పుడు అత్ర అని వాడండి, అది ఏదైతే అది దానికి సంబంధించి వాడండి, అప్పుడు మీకు కొంత కన్వే అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఇస్ ఓన్లీ కన్వెన్స్, నాట్ సపోర్టెడ్ బై గ్రామర్. ఒక మాట అండి, గురువు గారికి వాడినప్పుడు త్వం అనేది వాడకుండా యూఎం అనే వాడేటువంటి మనకు వార్తికమే ఉంది డైరెక్ట్ గా. అవును గురువు అని కాదు, పెద్దవాళ్ళని. పెద్దవాళ్ళు అనే ప్రశ్న వచ్చినప్పుడు మరి ఉదాహరణకు మనకు శిశుపాల వదలు ఇత్యాది కావ్యాల ప్రయోగాల్లో దాసుడైనా కూడా చక్రవర్తి తొమ్మే అంటాడు. పితామహుడిని కూడా మనవడు తొమ్మే అంటాడు. ఇప్పుడు చక్రవర్తి సమ్రాట్ అన్న వాళ్ళంతా పెద్దవాళ్ళే కదా, అంటే చాలా పై స్థాయి కదండి. అక్కడెక్కడ మనకి భగవత్ శబ్ద ప్రయోగం లేదు, యూఎం కూడా లేదు కనీసం. సాక్షాత్ త్వం ప్రయోగమే ఉంది. అంటే ఇంకొకటండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నేటివ్ లాంగ్వేజ్ నుంచి సంస్కృతంలో ట్రాన్స్పోర్ట్ అయినమేమో అనిపిస్తుంది. ఇప్పుడు యథోక్తం గురువిహి అంటాం, అంటే గురువు గారు చెప్పినట్టు అనే ఒక అర్థంలో ఒకళ్ళే ఉన్నా కూడా గురువు గారు మాత్రం మీరు గురు శబ్దం తీసుకురాకండి, గురువు గారి మాత్రమే ఎక్సెప్షన్ ఉంది బహువచనం. నేను అది ఒకటి రెండు అలా ఉన్నాయి, కానీ ఓవరాల్ గా భవాన్ కి తేడా లేదు. దాంట్లో ఏం సంశయం లేదు కానీ మామూలు చెప్తున్నా, గురు శబ్దం తప్ప మిగతా చోట్ల మాత్రం ఎక్కడ కూడా మనకు అనివార్యంగా బహువచనం వాడాల్సిన అవసరం లేదు వాస్తవానికి. అలాగని భగవత్ శబ్దం కూడా వాడబడలేదు. గురువుని కూడా ఏకవచనంలోనే మాట్లాడడం చాలానే ఉన్నాయి, అలా ఉపనిషత్తులోనే ఉన్నాయి, ఉపనిషత్తులోనే డైరెక్ట్ గా ఉన్నాయి, లేదనట్లేదు. ఒక వార్తికం చేత బహువచనం ప్రయోగం ఇచ్చాడు అక్కడ. అంటే ఒక కన్వెన్షన్ ని అక్కడ దానికి అంటే మన వార్తికం వా అనలేదండి అక్కడ. మీరు ఆ వార్తికం చూసారా సామాన్యంగా? ఎక్కడుంది? మీరు వార్తికం చూడలేదు. ఇప్పుడు మీరు ఒకసారి సూత్ర పాఠాల్లో వార్తికం అంటే మన అలా కాదు, వార్తికం అంటే ఖచ్చితంగా మనకు అష్టాధ్యాయులు ఎక్కడొకటి తగలాలి కదా. మరి ఇంకెక్కడ వార్తికాలు అనే వర్డింగ్ లేదు కదా. ఏ వర్డింగ్ లేదంటున్నారు? వార్తికం అనేది జనరల్ గా అష్టాధ్యాయికి సంబంధించిన దాంట్లోనే ఉంటుంది జనరల్ గా ఆ పదం అనేది. ఇంకెక్కడైనా వార్తికాలు వేరే వాటికి ఉన్నాయా? నేను దీనికి సంబంధించిందే చెప్తున్నానండి. ఇందులో ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను, అడిగింది అది. అదే చెప్తున్నా, ఒక్క నిమిషం చెప్తున్నాను. దాన్ని మీరు పాఠం కానివ్వండి, నేను చెప్తాను, తీసి చెప్తాను. ఏ దానికి ఉందో చెప్తాను. మీరు ఆపకండి, మీరు కంటిన్యూ చేయండి. అర్థమైందండి. ఇప్పుడు లక్ష్మీశ్వేత గారు జోషి గారు చూడగానే
అదే చెప్దాం చేయండి. లక్ష్మీ శ్వేత గారు, ఇప్పుడు జోషి గారు పేరు చూడగానే నేను ఎందుకు సంతోషపడ్డానో అర్థమైందండి. తప్పకుండా. అది ఎందుకంటే మంచి ఇది అయితే నాకు అంటే జనరల్ గా ఎంతసేపు ఉపదేశము అనేసరికి మైండ్ అంతా ఓకే త్వం వరకే వెళ్ళింది కానీ ఈ ఆలోచనే రాలేదు. అందుకని డెఫినెట్లీ కొత్త పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి అన్నది కూడా తెలుస్తోంది. అదేంటండి ధన్యవాదాలండి. చంద్రశేఖర్ గురువు గారి ఇదంతా ఏమంటారు దాన్ని అనుగ్రహం అది. ఆయన ఊరికే నేరుగా ఆలోచిస్తే ఊరుకోరు. అది మీ అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది. తెలుసు కదండి గురువు గారు. సరే అండి చెప్పండి, వింటున్నాను, చెప్పండి. అలాగే. సో ఇప్పుడు ఇది అదస్సు శబ్దము ఎప్పుడైతే మనకి ఉపదేశము భిన్నమైందో, అంటే వేరే వాళ్ళకి చెప్పడము, వేరే వాళ్ళ ప్రయోగం ఏమీ లేనప్పుడు ఇక్కడ అనుపదేశం అవుతుంది. అటువంటి స్థితిలోనే అదస్ అనేటటువంటి సర్వనామ శబ్దానికి క్రియాయోగంలో గతిశంజ్ఞ ఉంటుంది. అయ్యే ఉదాహరణ కూడా చెప్పారా ఒకసారి? ఏమనుకో ఏదండి అవ్వని ఉదాహరణ చెప్పారా ఒక వాక్యంలో? కౌంటర్ ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు. అవ్వనిది అప్పుడు నేను అంటే ఎప్పుడైతే శిష్యుడు ఇందాక నెరేటివ్ లో మనకి గురువు గారితో గురుపత్ని చెప్పింది. ఇప్పుడు అదే శిష్యుడు డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఇది చేశాను అంటే నేను ముందర పువ్వులను కోసుకొచ్చాను, తర్వాత గురుపత్నికి కాష్టాలను ఇచ్చాను అంటూ ఎప్పుడైతే ఆ ప్రయోగంలో శిష్యుడు తనకి తానే చెప్తాడో అప్పుడు అక్కడ మనకి అనుపదేశం ఉంటుంది. అందుకని అప్పుడు మనకి సమాసం అవుతుంది. అలా కాకుండా గురుపత్ని ముందర చెప్తోంది శిష్యుడికి, నువ్వు ముందర పూలను కోసుకురా, తర్వాత కాష్టాలను ఏరుకుంటురా అని ఎప్పుడైతే ఉపదేశం జరుగుతోందో ఆ స్థితిలో మనకి ఇక్కడ గతిశంజ్ఞ ఉండదు. అందుకని అదహ కృత్వ అదహ కురు త్వం అంటే నీవు ముందర ఇది చేసి తర్వాత అది చెయ్యి అని ఇక్కడ ఉపదేశం చెప్తున్నావు అనమాట. సో ఉపదేశ స్థితిలో ఉన్నప్పుడు అదస్కి క్రియాయోగంలో ఉన్నప్పటికీ కూడా గతిశంజ్ఞ లేదు. అందుకని మనకి అదహ కృత్వ అని మాత్రమే ఉంది. కృత్వ కృత్య అక్కడ ఆ ప్రయోగంలో మనకు చెప్పకుండానే తెలిసిపోతుంది. అంటే ఇక్కడ విజిబుల్ గా తెలుస్తుంది మనకి సమాసం లేదు, గతిశంజ్ఞ లేనప్పుడు సమాసం లేదు, సమాస అభావంలో మనకి ఇంకా లబాదేశము అది సామాన్యంగా ఒక ప్రశ్న అండి, మళ్ళీ ఇక్కడ ఆలోచించుదాము కొంచెం సేపు అని. అంటే ఏం లేదు, విషయం అవసరం లేదనుకుంటే వెళ్ళిపోదాము, జస్ట్ క్వశ్చన్ అంతే. ఇప్పుడు చెప్పండి. ఉపదేశే అని అన్నారు సార్. ఇప్పుడు శిష్యుడు ఇదే శిష్యుడు గురుపత్నితో ఉపదేశం కాకుండా రిపోర్ట్ చేశాడు అనుకోండి, విషయాన్ని రిపోర్ట్ చేశాడు అనుకోండి, మరి అక్కడ అది రిపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా వేరే వాళ్ళు ఆమె కొరకు చెప్పట్లేదు, ఆయన రిపోర్ట్ చేస్తున్నాడు, ఆయన కొరకు చెప్పట్లేదు. పరార్థైన వదతి స్వార్థైన వదతి, వేరే వాళ్ళ దాని గురించి కూడా కాదు. సో తనకి తాను చెప్తున్నాడు అంతే, నేను ఇలా చేశాను అని. ఒక్క నిమిషం, ఉపదేశం అంటే పరార్థం ఆమె కొరకు చెప్పడం, లేదంటే ఇతరుల కొరకు చెప్పడం. ఇక్కడ సందర్భంలో ఆమె కొరకు చెప్పట్లేదు, ఏం లేదు, మామూలుగా వచ్చి రిపోర్ట్ చేశాడు అంతే అనుకుందాం. అదే అంటే నేను ముందర ఇది చేశాను తర్వాత ఇది చేశాను అని చెప్పడం, చెప్పాడు. అప్పుడు అనుపదేశమే అవుతుంది కదా అది. వాడు ఒక నిమిషం చెప్పమన్నారండి. అంటే ఇప్పుడు గురుపత్ని ఏమో శిష్యుడికి పూలని తీసుకునిరా, అలానే కాష్టాలను తీసుకునిరా అని చెప్పింది. శిష్యుడు చేసేసాడు, అదే ఆదేశం, అది ఉపదేశం అయింది అక్కడ. ఓకే, ఇంకా మీ సారాంశంలోనే వస్తుంది, ఇంకా అర్థమైంది. రైట్, అంతే అండి, అంతే సారాంశం అంతే అండి. త్వమర్థం అంటే భవాన్ వాడండి, త్వం వాడండి, ఏదైనా అని ఏది అంతే, కరెక్ట్. త్వమర్థంలో త్వమర్థంలోనే ఇది మిగతా అన్ని అర్థాలు, మిగతా అన్ని చోట్ల కూడా అంటే అవకాశాలు ఉన్నాయి. రిపోర్ట్ అలా నేను ఇది చేశాను అని నేను చెప్పినా అది అనుపదేశమే అవుతుంది. నేను వదిలేయండి, వాడు చేశాడని చెప్దాం అనుకోండి, అప్పుడు కూడా ఎవరు చెప్పినా అప్పుడు కూడా అనుపదేశమే. అనుపదేశం
అంతెందుకు, నేను మామూలు ఇంకో ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు గురుపత్ని హ్మ్. చేసే విషయాన్ని రిపోర్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు అప్పుడు కూడా అనుపదేశమే అది. అదే అంటున్నా. రైట్ రైట్. అంతే అంతే అనుపదేశమే. ఎందుకంటే ఇది జస్ట్ ఒక స్టేట్మెంట్ లాగా చెప్తున్నాడు. అంతే ఆవిడ అంతే ఇది చేశారండి, ఇది చేశారండి అని చెప్తున్నారు అంతే. అంతే డైరెక్ట్ అయితేనే ఉపదేశం, అంతే అంతే అంతే. అంతే. ఇండైరెక్ట్ అయితే అనుపదేశం. ఇండైరెక్ట్ అయినా అలాగే డైరెక్ట్ కూడా నాకు నేనుగా చెప్తున్నప్పుడు కూడా అది చెప్తున్నప్పుడు ఆ అనుపదేశమే. ఉపదేశం కాదు. అది కాసికల్లో సెంటెన్స్ ఇచ్చారు చూడండి, అది సరిపోతుంది ఈ అనుకోండి. ఉపదేశం అంటేనే ఎదురు వాళ్ళు యూజ్ చేసుకోవడానికి వీలుగా అని అర్థం అది అండి. సింపుల్ గా స్వయమేవ తు ఆ యథా నిర్ణయం బుద్ధ్యా ఇది ఆధారం. చెప్పకలేదు. అంతే సింపుల్ గా ఏంటంటే ఎదుటి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి, అది వాళ్ళ క్రియలో పెట్టడం, ఆచరణలో పెట్టడానికో, క్రియ పూర్తి చేయడానికో ఏదో అర్థం అవుతుంది. అంతే. కాసిక సెంటెన్స్ చెప్పేయండి లక్ష్మీ శ్వేత గారు. కాసికాలో ఉంది చూడండి. ఆ ఇది ఉపదేశः పరార్థ ప్రయోగः స్వయమేవ తు యదా బుద్ధ్యా పరామృశతి తదా నాస్తి ఉపదేశः. ఆ, అంతే, అదే కదా అక్కడ చెప్తున్నారు. అవును ఆ, అవును. అంటే ఇన్ అంతే. షార్ట్ అది ఎప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ గా మన అవతల వాళ్ళకి చెప్తున్నప్పుడు అప్పుడు అది ఉపదేశం అవుతుంది. ఉపదేశం అవుతుంది అంటే ఇన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ గా. ఇన్స్ట్రక్షనల్ గానే ఉంది, ఆర్డర్ ఆర్ ఇన్స్ట్రక్షన్ లానే ఆ, కనబడుతుంది. రైట్. నాకు అందుకనే నేను భవాన్ శబ్దం నాకు అక్కడ అందుకని కొంచెం కాన్ఫ్లిక్ట్ అనిపించింది మైండ్ కి. అక్కడ కూడా భవాన్ తో ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇవ్వచ్చు. మీరు క్లియర్ చేశారు, ఇప్పుడు మీరు క్లియర్ చేశారు కాబట్టి, ఇప్పుడు మీరు రాజన్ గారు చెప్పారు కాబట్టి ఇంకా దానికి కన్ఫ్యూషన్ లేదు. జస్ట్ ఊరికే యుష్మద్ అర్థంలో ఉన్న త్వమర్థంలో ఉన్నటువంటి భవాన్ శబ్దం అంతే. అంతే. అంతే పర్ఫెక్ట్. అంటే లకారం మారుతుందేమో అంతే. అంటే ప్రయోగం మళ్ళీ అక్కడ దాన్ని బట్టి, కానీ అర్థం మాత్రం అదేమి ఆ, ఆదరార్థము అట్లా ఏ అర్థము లేదు. జస్ట్ సినానిమ్ ఫర్ త్వం అంతే. అంతే అంతే. అంటే ఆదరార్థం అని రూఢిగా ఇప్పుడు ప్రయోగం ఉంది అని అనుకోవచ్చా అండి? రూఢి చాలా ఉంటాయండి. రూఢి ఉన్నంత మాత్రం అన్ని మనం నిజమే అనుకోలేదు. లోకంలో అంతా వ్యవహరిస్తున్నారు అని చెప్పి మనం కూడా అలాగే అదే కరెక్ట్ అని అనుకోక్కర్లేదు. మీరు ఇదే రూఢి అనే మాట ఒకసారి గురువు గారి దగ్గర అప్పుడు రూఢి చెప్తారు ఆయన. జాయిన్ చేస్తారు, మళ్ళీ మనల్ని రూఢి అననివ్వకుండా చేస్తారు. ఇంకా అననివ్వకుండా చేస్తారు. మాలాంటి వాళ్ళని కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారేమో అండి, మీలాంటి వాళ్ళని అస్సలు వదలరు. ఇన్ని సంవత్సరాలు. అవునండి. లక్ష్మీ శ్వేత గారు చెప్పండి. లేదండి, కంటిన్యూ చేయండి. ఓకే. సో ఇప్పటి వరకు మనము ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్న వరకు మనం ఒకసారి రివిజన్ చేసుకున్నాము. సో ఇప్పుడు నుంచి కొత్తగా చూస్తున్నాం. 1:4:71 తిరు అంతర్థౌ తిరః అవ్యయము అంతర్థౌ సప్తమి ఏకవచనం అనువృత్తిలోకి క్రియాయోగే గతి ఉంది. అధికారము ఆకడారాత్ ఏకా సంజ్ఞ ప్రాగీశ్వరాత్ నిపాతాః. సో ఇప్పుడు అంటే మనకి తిరస్ అనేటటువంటి శబ్దము అంతర్థౌ అనే విషయంలో మనకి ఇక్కడ క్రియాయోగంలో ఉన్నప్పుడు గతి సంజ్ఞ వస్తుంది. సో ఇప్పుడు అంతర్థౌ అంటే ఏమిటి అంటే అంతర్థ అనేటటువంటి స్త్రీలింగ పదానికి సప్తమి ఏకవచన రూపం అంతర్థౌ. అంటే అర్థము అంతర్ధానం అంటే దాక్కోవడం అన్నమాట. కానీ ఎలాగా దాక్కోవడము అంటే ఇక్కడ వ్యవధానము ఉండటం, అంటే మధ్యలో ఒక అడ్డు ఉండటం అన్నమాట. అడ్డు ఉండి కనిపించకుండా ఉండడము అంతర్ధానం. ఏమండి అంతర్ధ అనే దానికి సప్తమి అన్నారండి ఇందాక? సప్తమి అండి. అంతర్ధ అంతర్ధ ఆకారాంత స్త్రీలింగము, దానికి సప్తమి. అంతర్ధాయాం కదండి అప్పుడు. అలా అయితే ఇది సారీ అది స్త్రీలింగ, అది ఇదే ఉంటుందండి, ఇకారాంతం అయి ఉంటుంది, అంతర్ధి అయి ఉంటుంది శబ్దం. అవడం అయితే సప్తమినే, అంతర్ధి శ్రీ ప్రత్యయాంతము. కరెక్ట్. ఆకారాంతమే అన్నారు, శ్రీ ప్రత్యంతమే అన్నారు, కానీ ఫైనల్ రూపం ఆకారాంతం అన్నాను, అది ఈకారాంతం. క్షమించండి. పుంలింగ పుంలింగ శబ్ద అంతర్ధి.
నేను మోస్ట్లీ సారీ, నేను ఆ అంకి విదిషులో ఆ ఆంగ్ లోకి మైండ్ లోకి అదొచ్చి నేను అంతర్ధా అని స్త్రీలింగ శబ్దంలోకి వెళ్ళాను. ఇది కీ ప్రత్యయాంతం, ఇది అంతర్ధి పుంలింగం, ఇకారాంత పుంలింగం. సో ఇప్పుడు అంటే ఇక్కడ మనకి తిరస్సు శబ్దం ఏ అర్థంలో ప్రయోగించబడి ఉండాలి? అంతర్ధానం అనే అర్థంలో ప్రయోగించబడి ఉండాలి, అంటే దాక్కోవడము. అలాగే వ్యవధానంలో దాక్కోవడం అన్నమాట, అంటే ఒక అడ్డుగా ఉండి ఒక అడ్డు వెనకాల దాక్కోవడం అనే అర్థంలో తిరస్సు శబ్దం ఉన్నప్పుడు క్రియాయోగంలో దీనికి గతి సంజ్ఞ ప్రాప్తిస్తుంది. వ్యవధానే సతి తిరస్సితి శబ్దః క్రియాయోగే గతిసంజ్ఞకః భవతి. అంటే వ్యవధానం ఉన్నప్పుడు, మధ్యలో అడ్డుగా ఏదైనా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే ఈ తిరస్ అనే శబ్దానికి క్రియాయోగంలో గతి సంజ్ఞ ప్రాప్తిస్తుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది మనకి. తిరోభూయ వదతి అని ఇచ్చారు. అంటే ఇప్పుడు కృష్ణుడు అలాగే యశోదమ్మ ఉన్నారనుకోండి. సో గోపికలు వచ్చి యశోద దగ్గరికి కృష్ణుడు అదిగో మళ్ళీ వెన్న దొంగిలించాడు అని చెప్పినప్పుడు, కృష్ణుడు ఏదో ఒక ద్వారం వెనకాలో లేకపోతే ఎక్కడో వాళ్ళ అమ్మ కొంగు వెనకాలే దాక్కోవచ్చు కదా. ఎక్కడైనా, అంటే ఒక వ్యవధానం ఉండాలన్నమాట. అలా అక్కడ దాక్కుని మాట్లాడుతున్నాడు, అమ్మా నేనేం లేదు. ప్లేస్ అండి అమ్మ కొంగు. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ తిరహ భూత్వా అన్నమాట లౌకిక విగ్రహ వాక్యం. సో ఇక్కడ మనకి భూధాతువు యోగం ఉంది, అందుకని ఇక్కడ మనకి క్రియాయోగం ఉన్నట్టే. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే చెట్టు వెనకాల అవ్వండి, లేకపోతే ద్వారం వెనకాల, లేకపోతే ఇప్పుడు భ్రమరగా చెప్పినట్టు చీర కొంగు వెనకాల, అంటే అక్కడ వ్యవధానం ఉండి దాక్కోవడం అన్నది అక్కడ అర్థంలో తెలుస్తోంది. అటువంటప్పుడు మనకి తిరస్ అనేటటువంటి శబ్దానికి గతి సంజ్ఞ. మనకి లౌకిక విగ్రహ వాక్యం ఏమో తిరహ భూత్వా అంటే దాక్కుని, సో ఏదో ఒక దాని వెనకాల దాక్కుని. సో ఇప్పుడు మనకి ఆ లౌకిక విగ్రహ వాక్యంలో ఇప్పుడు మనకి తిరస్సుకి తిరోంతర్థౌ అనే సూత్రం చేత భూత్వా అనేటటువంటి క్రియాయోగంలో, భూధాతు యోగంలో తిరస్కి గతి సంజ్ఞ. ఇప్పుడు ఈ సముదాయం అంటే తిరస్ అలాగే భూత్వా, ఈ సముదాయానికి కుగతి ప్రాదయ అనే సూత్రం చేత సమాసము, సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ అయిన తర్వాత, ఇప్పుడు మనకి ఎప్పుడైతే సమాసం అయిందో అప్పుడు సమాసములో నై అనేది పూర్వ పదములో లేనప్పుడు అటువంటి సమాసంలో ఉన్నటువంటి త్వా స్థానంలో ల్యప్ అనేది ఆదేశం. అప్పుడు తిరస్ భూ త్వా స్థానంలో ల్యప్, సమాసే అనై పూర్వే త్వో ల్యప్ అనే సూత్రం చేత త్వ స్థానంలో ల్యప్ ఆదేశం. అప్పుడు తిరస్ భూ ల్యప్ లో మనకి అనుబంధ రూపాలు చేసేసిన తర్వాత అలాగే ఇక్కడ మనకి త్వా స్థానంలో ల్యప్ అన్నది అనల్ విధిలో జరుగుతోంది కాబట్టి ఇక్కడ స్థానివదాదేశు అనల్ విధౌ అనే సూత్రం చేత ఇక్కడ ల్యప్ కి స్థానివద్భావం వస్తుంది. అంటే త్వా యొక్క లక్షణాలు ల్యప్ కు కూడా వస్తాయి. సో త్వా అనేది కిత్తైన కృత్ ప్రత్యయము, అలాగే అవ్యయము అయినటువంటి ప్రత్యయం కదా. అంటే ఇప్పుడు త్వాంతము అవ్యయం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇప్పుడు ల్యప్కు వస్తాయి. అంటే ఇప్పుడు ల్యప్ అన్నది కిత్తైన పిత్తైన కృత్ ప్రత్యయము, అలాగే ల్యబంతము కూడా అవ్యయ సంజ్ఞని పొందుతుంది. సో ఇక్కడ మనకి తిరస్ లోని ఇది మనకి అది ప్రత్యయము లోపించినప్పటికీ కూడా అక్కడ అదేంటిది ప్రత్యయ లోపించిన ప్రత్యయం ఉన్నట్టుగా ప్రత్యయ లోపే అపి ప్రత్యయ లక్షణం, అలాగే ఇక్కడ పద సంజ్ఞ ఉంటుంది కాబట్టి సుప్తినంతం పదం అనే సూత్రం చేత ప్రత్యయము లోపించినప్పటికీ తిరస్కి పద సంజ్ఞ, పదాంత సకారానికి సజుషోరుహు అనే సూత్రం చేత రుత్వము, అలాగే ఇప్పుడు అక్కడ రుత్వం వచ్చిన తర్వాత తిరరు భూయ,
తిరరు భూయ అని ఉన్నప్పుడు పచీచ అనే సూత్రం చేత ఉత్వం. అప్పుడు తిర్ర ఉ భూయ. ఇప్పుడు ఆద్గుణ అనే సూత్రం చేత గుణం ఏకాదేశం అవ్వగా తిరో భూయ అనేటటువంటి ప్రాతిపదిక. ఇప్పుడు ఈ ప్రాతిపదిక ఎటువంటి ప్రాతిపదిక? మనము సమాసం అంటే సమాసం చేయకుండా మొదలు పెట్టినప్పుడేమో త్వా ఉంది, త్వాంతం. కాకపోతే సమాసం అయిపోయిన తర్వాత త్వా స్థానంలో ల్యప్ అన్నది అనల్ విధిలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ల్యబంతం అయింది ప్రాతిపదిక. ల్యబంత ప్రాతిపదిక కాబట్టి ఇది అవ్యయమైంది. అందుకని ఇప్పుడు దీనికి సుప్రత్యయం అది చేర్చుకున్నప్పటికీ కూడా మనకి అవ్యయాదా సుపహ అనే సూత్రం చేత సుప్పులకు లుక్ అయిపోయి తిరో భూయ అంటే అర్థం మారింది. ఇక్కడ అర్థం ఏమైంది? ఎప్పుడైతే మనకి గతి సంజ్ఞ ప్రాప్తించిందో అర్థం మారిపోయింది. అంటే ఏదో ఒక దాని వెనకాల దాక్కుని మాట్లాడుతున్నాడు అని అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ వ్యవధానం లేదనుకోండి, అంటే వ్యవధానం లేదు అంటే ఇక్కడ దాపరికం అన్నది లేదు, అంటే ఇక్కడ వేరే అర్థంలో తిరస్స శబ్దం ఉపయోగిస్తున్నాం. ఒకవేళ తిరియక్ అనే అర్థంలో అంటే వెనక్కి తిరిగి లేదా పార్శ్వే పక్క అనే అర్థాలలో ఆ అర్థాలలో తిరస్స శబ్దం ఉపయోగించినప్పుడు ఈ కాంటెక్స్ట్ లో మనకి గతి సంజ్ఞ రాదు. అంటే పక్కకి తిరిగి మాట్లాడుతున్నాడు, వెనక్కి తిరిగి మాట్లాడుతున్నాడు, అదే అర్థాలు ఉంటాయి. అప్పుడు తిరో భూయ వదతి, తిరో భూత్వా, భూత్వా సమాసం లేదు కాబట్టి తిరో భూత్వా వదతి, పక్కకి తిరిగి లేదా వెనక్కి తిరిగి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ కేవలము మనకి సమాసం ఉన్నప్పుడు ఒక అర్థంలోనే ఇక్కడ సమాసం వచ్చింది, సమాసం లేకపోతే వేరే అర్థం మనకి తెలుస్తోంది. సో తిరస్ అనే ప్రాతిపదికకి అంతర్ధానం అంటే వ్యవధానం అనే అర్థం ఉన్నప్పుడు క్రియాయోగములు గతి సంజ్ఞ ఉంటుంది. అక్కడ వ్యవధానము కాకుండా తిరియక్ అని గాని లేకపోతే పార్శ్వే అని గాని వేరే అర్థాలలో ఉన్నప్పుడు తిరస్కి క్రియాయోగములో ఉన్నప్పటికీ గతి సంజ్ఞ ఉండదు. సో ఇక్కడ మనకి క్రియాయోగము అని చెప్పేశారు. సో ఇప్పుడు మనకి తర్వాత సూత్రంలో ఇదే అనువృత్తిలోకి వెళ్ళి అక్కడ మనకి క్రియాయోగంలో లిమిటేషన్ చెప్తారనమాట. సో ఇది అందరికి అర్థమైందంటే నెక్స్ట్ సూత్రం చూద్దామండి. అర్థం కాకపోతే ముందుకొచ్చి అడగాలండి. నేనైతే అర్థమైందని చెప్తాను, నాకు అర్థం అవగానే. అందరినీ రిప్రజెంట్ చేస్తానో లేదో తెలియదు ఆ విషయంలో. అది మాత్రం ఎవరికి వాళ్ళు చెప్పాలి. తిరోభూయ అనేది చెప్పారు కదండి, అక్కడ అంటే అక్కడ ఏమన్నారు? అది మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది నవీన్ గారు. తిరోభూయ అని చెప్పారు కదండి, ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుందండి. అక్కడ ఆద్గుణాన ఏమో అన్నారు కదా, అది అర్థం కాలేదు కొంచెం గుణ. రకారంలో ఉన్న ఆకారానికి బుకారానికి మనకి ఇది ఇక్కడ సమాసం ప్రాతిపదికం ఏముందండి? తిరోభూయ అనే వస్తుంది. ప్రాతిపదిక తిరస్ కదండి. అక్కడ సమస్త పద ప్రాతిపదిక తిరోభూయ కదా. కరెక్టే, అక్కడ తిరస్సు భూయ కదా మనకు ఉండాల్సింది. ఇప్పుడు తిరస్సు భూయానే అక్కడ మనకి తిరస్సు అన్నదానికి ప్రత్యయం లోపించినప్పటికీ ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అని అది పదసంగా తెచ్చుకుంటాం కదా సుప్తినంతం పదం చేత. అప్పుడు పదాంత సకారానికి ఋత్వాదేశం, అప్పుడు తిరరు అయింది. ఇప్పుడు వినడం తప్పు విన్నానా? గుణము అని అన్నారు కదా, కదండి. గుణము అన్నట్టు నేను విన్నాను, అది నేను తప్పు విన్నానా? గుణం అంటే తర్వాత స్టెప్ లో గుణమే వస్తుంది కదా. తిరా ఊయ స్థితిలో అక్కడ గుణం ఏకాదేశమై తిరో పూయ. అస్తు అస్తు క్షమ్యతాం. ఓకే. సో ఇప్పుడు తర్వాత సూత్రము 1:4:72 విభాషా కృయి. విభాష ప్రథమ ఏకవచనము, కృయి
అంటే సప్తమి ఏకవచనం. అనువృత్తిలోకి క్రియాయోగే గతి తిరః అంతర్థౌ. అంటే మనకి పూర్వ సూత్రం మొత్తము మనకి అనువృత్తిలో వస్తుంది అనమాట. అంటే తిరః అంతర్థౌ కృయ్ క్రియాయోగే విభాష గతి సంజ్ఞకః భవతి. అంటే తిరస్ అనేటటువంటిది అంతర్ధాన విషయంలో లేదా వ్యవధానము ఉన్నప్పుడు ఇక్కడ మనకి సప్తమిలో 2 పదాలు ఉన్నాయి. క్రియాయోగే కృయి. మనకి పూర్వంలోనేమో అర్థ సప్తమి లేదా విషయ సప్తమి లాగా తీసుకున్నాం. అంతర్ధానము అనే అర్థం తెలుస్తున్నా లేకపోతే వ్యవధానం తెలుస్తున్నా. ఇక్కడ మనకి ఇక్కడ విశేష భావాలు ఉన్నాయన్నమాట. అందుకని ఇక్కడ క్రియాయోగే ఎటువంటి క్రియాయోగములో కృ ధాతువు యోగములో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఎప్పుడైతే సప్తమిలో విశేషాలు ఉన్నప్పుడు మనకి ఆదిలో గ్రహిస్తాం కదా, తదాదు వల్గ్రహణే. అందుకని ఇక్కడ కృ ధాతువు విషయంలో ఇక్కడ అల్గ్రహణే కూడా ఇది ఇక్కడ తీసుకోకర్లేదు కూడా. ఇది డైరెక్ట్ గా కృ విషయంలో అంటే అక్కడ క్రియాయోగము అన్నారు, దానికి విశేషణం కృయి అంతే. వాక్యమే సామాన్యంగా అంతే క్రియాయోగే అంతే అయిపోయింది. అంతే అంతే అంతర్థం అనే అర్థము అంటే వ్యవధానము తెలుస్తున్నప్పుడు క్రూధాతు యోగములో తిరస్ అనేటటువంటి శబ్దానికి వికల్పములో గతి సంజ్ఞ. అంతర్థౌ క్రియాయోగే అంతర్థౌ లేకుంటే ఇట్లా చెప్పొచ్చు అట్లా అంతర్థౌ క్రియాయోగే విభాష అదేంటది తిరః గతి తిరః గతి భవతి. విభాషా తిరః గతి భవతి. గతి సంజ్ఞ భవతి అని కూడా అనుకోవచ్చు. ఇంకా బాగా దాంట్లో వాక్యంలో మిగతా చేర్చుకోవాలి. ఇంకా గతి సంజ్ఞకః భవతి. అంతే. సో ఇప్పుడు మనకి ఈ సూత్రంలో చూసామంటే పూర్వ సూత్రం అంతా ఇక్కడ వర్తింపజేస్తోంది కదా. పూర్వ సూత్రం ఏమో జస్ట్ తిరస్ అనే అవ్యయము అంతర్ధాన విషయంలో లేదా వ్యవధానము ఉన్నప్పుడు క్రియాయోగంలో గతి సంజ్ఞ. క్రియాయోగం అనేసారు, ఇక్కడ రిస్ట్రిక్ట్ చేశారు. అంటే మనకి పూర్వ సూత్రం చేతనే క్రూ అన్న ధాతు యోగంలో కూడా అక్కడ గతి సంజ్ఞ ప్రాప్తిస్తోంది కదా. అంటే ఇప్పుడు తిరః కరోతి లేదా తిరః కృత్వా అని మనము చెప్పుకున్నప్పుడు మనకి పూర్వ సూత్రమైన తిరోంతర్థౌ అనే సూత్రం చేతనే క్రియాయోగంలో అక్కడ మనకి గతి సంజ్ఞ వచ్చేస్తుంది నిత్యంగా, వికల్పం కూడా. విభాష అనొచ్చా అండి దీన్ని? అంతే. ఎందుకని పూర్వ సూత్రం చేత ప్రాప్తిస్తూ ఉంటే నిత్యంగా ప్రాప్తిస్తూ ఉంటే ఈ విభాష కృయి అనే సూత్రం చేత ఇక్కడ క్రూ ధాతువు యోగములో ఉన్నప్పుడు తిరస్ అనేటటువంటి శబ్దము వ్యవధానము వ్యవధానార్థంలో వికల్పంగా గతి సంజ్ఞ. అంటే పూర్వ సూత్రం చేతనే మనకి నిత్యంగా గతి సంజ్ఞ ప్రాప్తిస్తూ ఉంటే ఇక్కడ కేవలము క్రూధాతు విషయంలో క్రూధాతువు యోగములో తిరస్సుకి వికల్పంగా వస్తోంది. అప్పుడు ఇదేమైంది, పూర్వ సూత్రంలోనేమో ప్రాప్తి ఉంది నిత్యంగా, ఇప్పుడేమో వికల్పంగా. అంటే ఇప్పుడు ఇది ఎటువంటి విభాష అవుతుంది? పూర్వము ప్రాప్తిస్తోంది, ఇప్పుడు వికల్పం అవుతోంది కాబట్టి ప్రాప్త విభాష. అది కూడా అండి నిత్యం ప్రాప్తం కదా అక్కడ. అక్కడ నిత్యం అన్నది దేని కింద వస్తోంది కదా. నిత్యం అన్నది గతి సమాసానికి ఉంది కదా నిత్యం అన్నది. అది వేరే కాంటెక్స్ట్ అండి, అది గతి సమాసం కుగతి ప్రాదయహాలో నిత్యం. అవును, మరి అక్కడ అనుకుంటే నిత్యం కాదు కదా, అక్కడ అది సమాస విధాయక సూత్రం. ఇదేమో సంజ్ఞ, ఇది సంజ్ఞ విధాయక సూత్రం. గతి సంజ్ఞ ప్రాప్తించినప్పుడు గతి సమాసము, లేనప్పుడు వాక్యమే అక్కడ. అంతే. ఓకే, అర్థమైందండి.
అటు నా పొరపాటు కూడా అదే కాదు. అదే అది కాదు చెప్పాలనుకుంటున్నారు అనుకుంటా బహుశా. ఆ, ఇక్కడ గతి సంజ్ఞ ప్రాప్తించడమే నిత్యంగా ప్రాప్తిస్తుంది పైన, కింద విభాష విభాష అవునండి. అవును. ఆ, ఇది చెప్పాలనుకుంటున్నారు. యా అండి, ఏదో చెప్పబోయి ఎక్కడికో వెళ్ళాము. కరెక్ట్ గా చెప్పారు. ఇంకొకటి ఇక్కడ నియమం అని కూడా అనుకోవచ్చా అండి? అలాంటిది ఏమన్నా సిద్ధే సతి ఆరోపణ. నియమమే అండి. ప్రాప్తి సత్యారంభ నియమార్థ అని అన్నారు, కానీ ఇక్కడ నియమం చేయట్లేదు, విభాష చేస్తున్నారు కదా. విభాష అదే చేస్తున్నారు కాబట్టి మనకి ప్రాప్త విభాష అంతే. ప్రాప్తం ఫస్ట్. నేను వెంటనే అదే అనుకున్నానండి, ప్రాప్తి సత్యారంభ నియమార్థ అని చెప్దాం అనుకున్నాను, కానీ అందులో విభాష పదం చెప్పాడు కదా, ఇంకేముంది ఇంకా ప్రాప్త విభాష. అంటే ఇక్కడ నియమం చేయడమే విభాష, అంటే వైకల్పికంగా ఉంది అని చెప్పుకోవచ్చేమో కదా. నియమము వైకల్పిక అట్లా పోదు కాకపోతే కదండి. అది రెండు అంటే సంగతించటం లేదు యాక్చువల్లీ రెండు పదాలు. లేదు, అందుకే ప్రాప్త విభాష అని పెట్టారు కదా పేరు, ఇంకేముంది. అంతే. నియమేన ప్రాప్తస్య విభాష క్రియతే అత్ర అన్నమాట, అంతే. అది అంతే. బాగుంది. సో అంటే ఇప్పుడు మనం జస్ట్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా. ఏంటి, ఎందుకని తిరస్ అనే శబ్దానికి వ్యవధానము ఉన్నప్పుడు అంటే క్రియాయోగంలో ఉన్నప్పుడు నిత్యంగా ప్రాప్తించేటటువంటి గతి సంజ్ఞ ఎప్పుడైతే తిరస్సుకి క్రూధాతువు యోగంలో ఉంటుందో అప్పుడు వికల్పంగా ఉంటుంది. గతి సంజ్ఞ అనుకున్నానండి. తిరస్కరోతి తిరస్కృత్య అనే ప్రయోగాల్లో అంతర్ధానం లేదు కదా అని అడుగుదాం అనుకున్నాను ఇందాక. అవును, అక్కడ లేకపోయినా అక్కడ పరిభవార్థంలో కూడా అక్కడ సకారాదేశం చెప్తున్నారు అని ఇచ్చారు. ఇక్కడ చెప్తున్నారు అది పరిభవార్థంలోనా? ఓకే, అక్కడ వస్తుందేమో అది సకారాదేశాలు. తిరస్సు అక్కడ మన ఏది 6వ అధ్యాయంలో ఉంటుంది, అదేనా అండి? తిరస్సు అన్యత నాకు ఇంకా అంత పట్టలేదండి, ఒకసారి చెప్తాను. అవునండి, 8వ అధ్యాయంలో కాదు, త్రిపాది సూత్రాలండి. త్రిపాది సూత్రం అండి. 8:3:42 అండి. 8:3:42. తిరస్వాన్యతరస్యంతో ఏం చేస్తున్నారు? సకారాదేశమా? సకారాదేశం అంటే విసర్గ వస్తుంది కదా. ఇప్పుడు ఉన్నప్పుడు తిరస్సులో సకార స్థానంలో విసర్గ స్థానంలో ఇప్పుడు మళ్ళీ ఆదేశాలు వస్తాయి కదా మనకి. విసర్జనీయస్య సహా వాచరి. తిరస్కరోతిలో విసర్గ వస్తుందా? అంటే కరవసానయోగ విసర్జనీయ అన్న సూత్రం చేత మరి విసర్గ వస్తుంది కదా, ఋతువం వచ్చి మళ్ళీ విసర్గ వస్తుంది కదా తిరస్సు. అంటే తిరస్సు అన్యతరస్యంలో క్లియర్ గా కవర్గా పవర్గా అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఇది మనకి అన్నది మనకి తిరస్సు అన్నదానికి తిరస్సు ఉన్నప్పుడు క్రూధాతువుకి ఘై ప్రత్యయంతం కదా అది. తిరస్కరోతి ఉంది కదండి. వాయిస్ బ్రేక్ అయిపోతుందండి. వాయిస్ బ్రేక్ అయింది. మీరు అన్నది ఇప్పుడు తిరస్కరిస్తున్నాడు అని చెప్పడానికి తిరస్కరోతి ఉంది కదా. తిరస్కరోతి అని క్రియాపదమే తీసుకోండి. తిరస్కరోతి తీసుకున్నప్పుడు కూడా అక్కడ కూడా మనకి తిరస్సు క్రూధాతు యోగంలో ఉంది కాబట్టి ఇక్కడ మనకి వికల్పంగా గతి సంజ్ఞ. అంటే అండి ఇక్కడ గతి సంజ్ఞ వస్తుంది అవన్నీ కాదండి. ఇక్కడ ఇది ఏంటంటే విసర్గ స్థానంలో తిరస్సు యొక్క విసర్గ స్థానంలో కవర్గా పవర్గలు ఉన్నప్పుడు పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సకారాదేశం అదే చెప్తోంది. తిరస్సు
ఆ అది సూత్రం వికల్పంగా అవును కదా. చెప్తుంటే ఈ మరి ఇది పరిభవార్థంలో మనకి తిరస్కార సత్కార అట్లా మనకి కొన్ని ఆల్రెడీ ప్రూవెన్ రూఢి ఇవి ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో అక్కడ నిత్యంగా సకారాదేశము అంటున్నారు అలాంటి కాంటెక్స్ట్ లో. అన్యతరస్యం అన్నారు కదండి, నిత్యంగా అలా. సూత్రంలో అన్యతరస్యామండి తిరో అన్యతరస్యం అదే చెప్తుంది. కాదు ఏంటి ఒక నిమిషం అండి. తిరోన్యతరస్యం ఏం చెప్తాను చెప్పండి ఒకసారి, నాకు సూత్రం తెలియదు అది. తిరోత్తరస్యం తిరస్సు శబ్దం యొక్క సకార స్థానంలో వచ్చినటువంటి విసర్గకి పరములో క ఖ ప ఫ వర్ణాలు ఉన్నప్పుడు ఆ విసర్గ స్థానంలో సకారాదేశం వికల్పంగా ఉంటుంది. నేనేమన్నానంటే తిరస్కృత్య అనే పదం వాడతాం కదా, దాన్ని గతి సంజ్ఞకంగా చేసి వాడతాం కదా. నా ప్రశ్న అది కాదు యాక్చువల్ గా. తిరస్కృత్య అనే పదం వాడుతున్నాం కదా, తిరస్కృత్యలో తిరస్ అనే శబ్దాన్ని గతిగా భావించి ఏమి అంతర్ధానం అనే అర్థం లేకుండా కూడా వాడుతున్నాం కదా అని అడుగుదాం అనుకున్నాను నేను. అవును, క్రూధాతువులో వికల్పంగా ఉంది కదా, అందుకని మీరు అది చెప్పక ముందు వచ్చింది నాకు డౌట్. అది మీరు ఈ సూత్రం చెప్పక ముందు వచ్చిన డౌట్ అని చెప్పాను అంతే. అంతే అంతే. అంతలోపే మీరు ఇది చెప్పేసరికి నేను అడగలేదు ఇంకా. లక్ష్మీశ్వేత గారు చాలా మీరు ప్రశ్న అడిగేంతలోపు మీ ప్రశ్నకు జవాబు చెప్తున్నారు లక్ష్మీశ్వేత గారు. పాప వాటిని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నాను. లేదండి, నేను కన్ఫ్యూజ్ చేయలేదండి. ఇక్కడ అంటే నాకు వచ్చిన డౌట్, నేను కొద్దిగా చదువుతో రిఫరెన్స్ లో నాకు పోయింది ఏంటంటే, నాకు మీరు వచ్చిన డౌటే నాకు వచ్చింది. ఎప్పుడైతే అక్కడ గతి సంజ్ఞ ఉండాలో అక్కడ అంతర్ధానం అన్నది మనకు అక్కడ అనువృత్తిలో ఉంది, విభాషా క్రియలో కూడా. అంటే అక్కడ దాపరికము అన్నది అదే కాన్సెప్ట్ నడవాలి కదా, అప్పుడే వికల్పంగా గతి సంజ్ఞ. అక్కడ గతి సంజ్ఞ లేకపోతే అక్కడ మనకి ఇంకా వేరే సూత్రాల చేత మనకేమి ఇలాంటి కాంటెక్స్ట్ లో సమాసము లేదు. మరి ఇక్కడ అంతర్ధానం అనే అర్థం లేకుండా వాడుతున్నాం కదా. కానీ అక్కడ దానికి నాకు దొరికిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, పరిభవార్థంలో ఎప్పుడైతే వాడుతున్నామో ఇవి రూఢిగా మనం వాడుతున్నాం కాబట్టి ఆ పరిభవార్థంలో ఉన్నటువంటి రూఢి తీసేద్దాంలేండి. కామన్ యూసేజ్ లో తిరస్సు క్రూ ధాతు యోగములో ఆ అర్థంలో కూడా వాడుతున్నాం కదా మనము. తిరస్కరించడం రిజెక్ట్ లేకపోతే ఇవి ఆ అర్థంలో వాడేటప్పుడు, ఆ పరిభవార్థంలో వాడేటప్పుడు అక్కడ గతి సంజ్ఞ నిత్యంగా తీసుకుంటున్నారు. మరి అట్లా అదెట్లా వచ్చింది గతి సంజ్ఞ అని? అది ఇంకా ప్రయోగాలు అలా ఉన్నాయి అని చెప్పి మాత్రమే అంటున్నారు తప్పించి, నాకు దానికి ఒక టెక్నికల్ గా ఇది ఎలా చేస్తోంది వార్తికము అలా అయితే నాకేం దొరకలేదు. కానీ నాకు సేమ్ డౌట్ వచ్చింది, ముఖ్యంగా ఈ తిరస్కృత్య దాంట్లోనే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పేటప్పుడు ఆ రిజెక్షన్ లో ఇక్కడ మనకేం అంతర్ధాన అర్థం లేదు. ఇప్పుడు మన ప్రకృత సూత్రమైన విభాషా క్రియ అక్కడ వర్తించదు. ఎగ్జాక్ట్లీ అక్కడ వర్తించినప్పుడు దానికి గతి సంజ్ఞ రావాలి కదా మరి. ఇప్పుడు ఎందుకంటే తే ప్రాగ్ ధాతోహ కదా, అయితే ఉపసర్గ అవ్వాలి లేదా గతి సంజ్ఞ కాలు అవ్వాలి, లేకపోతే ధాతువులకి అవ్యవహిత పూర్వంలో రాదు కదా ప్రయోగము. రాదు అంటే దానికి ఖచ్చితంగా ఎక్కడో చోట నుంచి గతి సంజ్ఞ ఇస్తున్నారా, రావాలి. సో టెక్నికల్ గా ఏదో ఒక ఆకృత గణంలోకైనా కలిపి ఇవ్వాలి దానికి కంపల్సరీగా. ఎందుకంటే సాక్షాత్ ప్రకృతి నీచలో సాక్షాత్ ప్రకృతి గణం ఆకృతి గణం. సో ఏదర్ అలా ఆకృతి గణంలో దాంట్లో వేసి లేదు మీరు చెప్పండి. అంటే ఏదర్ ఒక ఆకృతి గణంలో ఇంక్లూడ్ చేసి దానికి గతి సంజ్ఞ ఇవ్వాలి, లేదా ఏదో ఒక ప్రయోగాలను చూపించి ఇదిగో ఇవన్నీ శిష్ట ప్రయోగాలు కాబట్టి ఈ మోడిఫికేషన్ అనైనా చెప్పాలి. అంతేగాని ఇప్పటికి మనకున్న సూత్రంతో అయితే రాదు కదా మరి. అవును మీరు విన్నారండి, మీరు చెప్పింది విన్నా. అందరు విన్నారు లేదు నాకు తెలియదు, నేను విన్నాను. మరి అంటే మనం రిజెక్షన్ అనే అర్థంలో వాడేటటువంటి దానికి మాత్రం అక్కడ గతి సంజ్ఞ ఉంది, దేంతో సాధిస్తున్నారు అన్నది చూడాలంతే.
అనేది మనకి స్పష్టం లేదు ఇప్పుడు, అంతే. రైట్. అంటే పదమంజరిలో నాకు వాక్యం తెలిసిన చూస్తారా నాలెడ్జ్ కి ప్రస్తుతానికి లేదు. లక్ష్మీ శ్వేత గారు? శిరసో అన్యతరస్యాంలో పదమంజరిలో లాస్ట్ సెంటెన్స్ చదవండి, అదేంటి? ఒకసారి నెంబర్ చెప్తారా? 8:42. ఎక్కడ? పదమంజరా? పదమంజరి. అదిగోండి, అదే నేను ఎక్కడో చదివాను కానీ ఎక్కడ రిఫరెన్స్ లేదు, అది ప్రాబ్లమ్. ఆ, తిరో అంతర్థౌ ఇది తిరః శబ్దస్య గతి సంజ్ఞా ఆ, తిరః కృత్వా ఇతి అత్ర అంతర్ధేః అవివక్షితత్వాత్ అగతిత్వం అట. ఆ, అంటే ఇక్కడ ఈ సూత్రం ద్వారా అయితే గతి సంజ్ఞ రాకూడదు ఆ. దానికి. అంటే మన తిరస్కృత్య అనే ప్రయోగం తప్పు అనమాట ఇది. అంతే తప్పు కదండి. అంటే మరి శిష్ట ప్రయోగాలను సమర్థిస్తున్నారు కదా మరి. ఎక్కడండి మన తిరస్కృత్య అనే పదం శిష్ట ప్రయోగాలు మీరు విన్నారా? అంటే సామాన్యంగా నేనైతే లేదు అంటే నాకు ఇవంతా నాకు జస్ట్ .com లోనే అండి, అంతే. నాకు అంతకు మించి పరిధి అయితే లేదు. కాబట్టి నేను మామూలుగా నాకు డౌట్ వచ్చి నేను తిరస్కృత్య అని బ్రౌజ్ చేస్తే కోశాన్వేషణలో కొన్నిట్లో ఇచ్చాయి రిఫరెన్సెస్. సో ఆ రిఫరెన్సెస్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇది ప్రయోగం అయితే వ్యాలిడ్ ప్రయోగము, కానీ పరిభవార్థంలో క్రూ ధాతువుని పరిభవార్థంలో తీసుకుంటున్నారు. ఆ కాంబినేషన్ తిరస్ క్రూ, ఆ అర్థంలో ఇక్కడ దిస్ ఇస్ వ్యాలిడ్. ఓకే, ఏమోనండి, చూద్దాం. ఓకే, తిరస్కృత్య. ముందుకు వెళ్దామండి, అందరూ ఎదురు చూస్తుంటారు. ఓకే అండి, మీరు చూడండి 5:20 అవుతోంది. లక్ష్మీ శ్వేత గారు మీ టైం చూసుకోండి. ఇది ఒక్కటి కంప్లీట్ చేసేసి అప్పుడు చూద్దాము. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి తిరస్ అనేటటువంటి శబ్దము వ్యవధానము ఉన్నప్పుడు క్రూ ధాతువు యోగంలో వికల్పంగా గతి సంజ్ఞను పొందుతుంది. అంటే ఇప్పుడు మనకి గతి సంజ్ఞనే వికల్పంగా వస్తుంది కాబట్టి గతి సంజ్ఞ అదే అర్థం ఉన్నప్పటికీ ఇక్కడ మనకి 2 రూపాలు ఉంటాయన్నమాట. అంటే అక్కడ ఏదైనా ఒక వ్యవధానంలో దాచడము అనే అర్థంలో తిరస్సు ప్రయోగం ఉన్నా సరే ఇక్కడ మనకి 2 రూపాలు కనిపిస్తాయి ఖచ్చితంగా, వికల్పం అని చెప్పారు కాబట్టి. అదే ఇప్పుడు దీంట్లో ఉంది కదండి, ధనం తిరస్కృత్య, ధనం తిరస్కృత్య. ఇక్కడ మనకి దాచిపెట్టే అర్థంలో దాచిపెట్టడం అనే అర్థంలోనే ఇచ్చారండి. తిరస్కార అంటే మన రిజెక్షన్ అర్థంలో లేదు. కాశీకాలం కూడా అదే ఉదాహరణ ఇచ్చారు. తిరస్కృత్య అన్నారు, ఇదే అంతర్ధానం అన్నారు, అంతర్ధావితి వర్తతే అని అన్నారు. అంటే ఆ అర్థంలోనే ఇక్కడ ఉంది, ఎందుకంటే మనకు అనువృత్తిలో ఉంది కదా అంతర్భవ్ అని. సో ఆ అర్థంలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకి వికల్పంగా గతి సంజ్ఞ. సో ఇక్కడ ధనం తిరస్కృత్య తిరః కృత్య వదతి అని చెప్పి ఇక్కడ మనకి 3 రూపాలు వచ్చాయన్నమాట. ఎందుకని? క్రూ ధాతువు యోగంలో ఇక్కడ వికల్పంగా గతి సంజ్ఞ కాబట్టి గతి సంజ్ఞ అభావంలో ఫస్ట్ చూసుకుందాం. అది ఎలానో స్ట్రైట్ ఫార్వర్డ్ గా తెలిసిపోతుంది కదా. గతి సంజ్ఞ లేదు, అప్పుడేమవుతుంది? అవుతుంది. అంతే, అంటే అక్కడ లబాదేశం మనకి ఉండదు. అంటే చెప్పడం అది లబాదేశం తోటి మనకు క్లియర్ గా కనిపిస్తే అయినా క్రూ ధాతువే కదా ఇది, లబాదేశం ఉండదు. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ మనకి విభాషా క్రియీ సూత్రం చేత ఇక్కడ గతి సంజ్ఞ ప్రాప్తించింది. అప్పుడు తిరః కృత్వా అనేది లౌకిక విగ్రహ వాక్యము. అలౌకిక విగ్రహ వాక్యము తిరస్ కృత్వా, తిరస్కృత్య, తిరస్కృత్య, తిరః కృత్య, 3 రూపాలు. 3 రూపాలు. సో ఇక్కడ మనకి విసర్గ స్థానంలో వచ్చేటటువంటి ఆదేశాల వల్ల మనకి 3 రూపాలు వస్తాయి. జిహ్వామూల్యము విసర్గ లేక సకారం. ఓకే,
సో ఇక్కడ 3 రూపాయలు. కాకపోతే ఇక్కడ ఒకటి ప్రాబ్లం అని కాదు, మనకి యూసేజ్ లో గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాయి. మనకి అంటే ల్యబంతం కనబడింది అంటే ఓకే, అక్కడ కంపల్సరీ గతి సమాసం ఉంది, ఈ అర్థంలో ఈ శబ్దము గతి సంజ్ఞను పొందుతోంది అని ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు మనకి ధనం తిరహ కృత్య వదతి అని అన్నాం. ఇది ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలండి? తిరస్కారం వద్దని చెప్పాడనా లేకపోతే తీసుకొని దాచిపెట్టాడు? కాదు, దాచిపెట్టాడు అంటే దాచిపెట్టి మాట్లాడాడు ఒక వ్యవధానంలోనే. ఓకే, ఇది రిజెక్షన్ కాదు. రిజెక్షన్ కి ఒకటే పదం, అదే క్లియర్ గా ఉంటుందండి. రిజెక్షన్ కి ఒకటే పదం. రిజెక్ట్ చేస్తున్నాడు అని చెప్పాలంటే సకారాదేశమే, నిత్యంగా సకారాదేశం. అక్కడ తిరస్కృత్య ఒకటే రూపం ఉంటుందట. ఇంక ఇట్లా మనకి ఇన్ని రూపాలు కనిపించవు. ఏమో అండి, అందులో చూసిన దాంట్లో నేను ఇంటర్నెట్ లో చూసిన దాంట్లో ఇచ్చారండి అంతే. అంటే అది ఎంతవరకు వ్యాలిడ్ అన్నది నాకు ఐడియా లేదు. చూడండి, తిరస్కృత్య దిక్వమూల్యం పలకడం రాదు నాకు. ఈ గతి సమాసం రానప్పుడు తిరహ కృత్వ అని ఉందండి. సిద్ధాంత కౌముదిలో 3 రూపాయలు ఇచ్చారంతే. అది అంతర్ధ విషయంలో మీరు చెప్తున్నారండి. వ్యవధానము ఉన్నప్పుడే వికల్పంగా గతి సంజ్ఞ, కాబట్టి గతి సంజ్ఞ అభావంలో 2. ఎందుకని అక్కడ జిహ్వామూల్యాలు కూడా వస్తాయి కాబట్టి. నేను చెప్పేది అది కాదు, అసలు అంతర్ధానం అనే అర్థం కాదు, తిరస్కారార్థంలో, రిజెక్షన్ అనే అర్థంలో మనం ఎప్పుడైతే ఈ కాంబినేషన్ వాడతామో, తిరస్సు క్రూ ధాతువుని రిజెక్షన్ అనే అర్థంలో పరిభవార్థంలో వాడతామో అప్పుడు కేవలం తిరస్కృత్య అంతే. ఓకే, అక్కడ మళ్ళీ ఇలా 2 రూపాయలు ఉండవు అని చెప్పి ఇంటర్నెట్ లో ఇచ్చారు అంతే. కాకపోతే నాకు కన్ఫర్మ్ అంటే నేను దాన్ని వ్యాలిడేట్ చేయలేను అది. అంటే మనకు పదమంజరి, న్యాసము ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా కనిపిస్తేనే మనం అది ఎందుకంటే ఆ అర్థం గురించి వీళ్ళెవరూ మాట్లాడలేదు, తిరస్కారార్థం గురించి మనకి. ఇప్పుడు మనం చూసేదంతా కూడా కేవలము తత్వబోధినిలో చూడండి, ఇది విభాష క్రియలో తత్వబోధిని చూడండి. ఆమె ते केचित् पृच्छन्ति आह उपायन्वाजे. అంటే సూత్రం గురించి మాట్లాడుతున్నారండి. తిరసో అనే తరస్యాంలో అక్కడ వికల్పంగా ఉంది, కానీ మనకి పూర్వశాస్త్రంలో గతి ఉంటుంది అక్కడ. మొన్న మనం చూసుకున్నాం కదా, నమస్పురసోర్ గత్యోహ, అది పూర్వశాస్త్రంలో ఉంటుంది. అంటే జస్ట్ ఒక సూత్రం ముందరో 2 సూత్రాల ముందరో. సో అక్కడ నుంచి గతి అన్నది అనువర్తిస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ తిరస్కార అలా చోట నిత్య సకారాదేశం ఉండదు కదా. అంటే ఇది ఆల్రెడీ ప్రయోగం ఉంది కాబట్టి ఇక్కడ మనం అనువర్తించదేమో అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు అంతే. సమాధానం ఇచ్చినట్టున్నాడు కదండి మాధవస్తు. తిరస్కారః ఇది ప్రయోగ దర్శనాత్ సత్వ విధౌ గతిగ్రహణానువృత్తిం. క్వశ్చన్ తే కేచిన్న ఇచ్చంతి అంతే. దాన్ని కొందరు అంగీకరించరు అని చెప్తున్నారు. అంటే అదొక డౌట్ ఉండిపోయింది అని అర్థం, అంతే, ఇంకేముంది. అంటే మనకేం వ్యాలిడేషన్ లేదు, అంటే ఇది ఇలాగే ఉంటుంది అనేది వ్యాలిడేషన్ లేదు. సరే, వాడుతున్నారు అందరు కాబట్టి మనం వాడేస్తున్నాం, రైట్, అంతే. అందుకనే అంటే మన పదం అంటే అది కాంట్రవర్షియల్ గా ఉంది అన్నారు కాబట్టి, అది లోకంలో ప్రయోగం అలా ఉంది కాబట్టి దాన్ని అలా స్వీకరించారు అంతే. అంతే అంతే అంతే. ముందుకెళ్దామండి. అంటే ఈ రోజు క్లాస్ అయిపోయిందండి. మీకు వీలైనప్పుడల్లా రండి జోష్ గారు, ఇదే లింక్ అండి. ఇది ఫిక్స్ ఉంటుందా అండి? ఇది ఫిక్స్ రండి, 4 to 5:30 అండి, ఫిక్స్ రండి.
ఓం ఓం ఓం. అసలు కుగతి ప్రాదయ నుంచి మేము గతి మళ్ళీ చూద్దాం అన్నట్టు వచ్చామండి. గతి సంజ్ఞ గురించి చూద్దాం అన్నట్టు అంటే ఇటు వచ్చాం. యాక్చువల్లీ ముందర రాజన్ గారు మాకు ఫస్ట్ కారకాలు చెప్పి తర్వాత గతి కర్మ ప్రవచనీయాలు విభక్తులు అవన్నీ కంప్లీట్ చేసుకొని సమాసాలకు వచ్చాం. ఆహా, మీరే సమాస కాకపోతే ప్రకరణం ఇక్కడ పెట్టారని వచ్చాను నేను వాస్తవానికి. అందుకని జస్ట్ జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే సుగతి ప్రాదేహ సూత్రంలో గతి సంజ్ఞ ఉన్నటువంటి శబ్దాలతో అని అవును. అనుకున్నాం కదా, ఉమ్, ఒక్కసారి రీవిజిట్ చేస్తే మనకి గుర్తుంటుంది. అంటే ఉమ్, ఎక్కడెక్కడ గతి సంజ్ఞ ప్రాప్తిస్తుంది, ఆ గతి సంజ్ఞ ప్రాప్తించినప్పుడు మనకి సమాస విధానము అది ఎట్లా జరుగుతోంది. ఉమ్, ఉమ్. సరే. చాలా చాలా వెనక ఉన్నామండి. జోషి గారు వచ్చి